ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో, అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్, కార్తికేయ 2 ప్రేమ కథా చిత్రంతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్గా నటించారు. ఇక రౌడీ ఫెలో, మై నేమ్ ఈజ్ శృతి వంటి సినిమాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా నటించిన ఈయన గతేడాది విడుదలైన యక్షిణి వెబ్ సిరీస్తో ప్రవీణ్ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రవీణ్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఏమైపోయారు, ఎక్కడున్నారు అని అందరూ ఆలోచించే లోపే సడన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రవీణ్. అసలు విషయంలోకి వెళితే ఇప్పటికే యంగ్ హీరోలు నాగశౌర్య, సందీప్ కిషన్తో పాటు పలువురు టాలీవుడ్ యాక్టర్స్ ఫుడ్ బిజినెస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హోటల్స్, రెస్టారెంట్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వారి బాటలోకి అడుగులు వేయబోతున్నాడు టాలీవుడ్ కమెడియన్ ప్రవీణ్. బకాసుర పేరుతో హైదరాబాద్లోనే ఒక రెస్టారెంట్ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇకపోతే మిగతా హీరోలలాగా ఒకవైపు రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగుతారా, లేక ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై బిజినెస్ వైపే అడుగులు వేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేకే ఇలా బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రవీణ్ విషయానికొస్తే 1980 జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జన్మించారు. ఏఎఫ్డిటి ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసిన ఈయన మాలికీపురంలోని ఆర్వీఆర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత నటన మీద ఆసక్తితోనే హైదరాబాద్ వెళ్లిన ఈయనకు అనూహ్యంగా కొత్త బంగారు లోకం సినిమాలో కమెడియన్గా నటించే అవకాశం లభించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో 2 నంది పురస్కారాలు కూడా సొంతం చేసుకోవటం గమనార్హం. ఇక ఆ తర్వాత బిల్లా, రైడ్, గోపి గోపిక గోదావరి, శంభో శివశంభో, బెట్టింగ్ బంగారు రాజు, రామ రామ కృష్ణ కృష్ణ, అమాయకుడు, అలా మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాల్లోనే నటించాడు. 2016లో ఈయన నటించిన శారద అనే సినిమా ఇంకా ఇప్పటికీ విడుదలకు నోచుకోకపోవటం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈయన ఎల్వైఎఫ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడేమో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు ప్రవీణ్. మరి ఈయన బిజినెస్ రంగంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.